రైట్ ఇక అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి మనం చూద్దాం. మొదటగా ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో మనం చూస్తే ఇక ఖర్చులు ఇస్తే చాలు ఇసుక ఉచితం, సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు, నగదు లావాదేవీలు ఉండవు, డిజిటల్ చెల్లింపులే, 2019-21 ఇసుక విధానాల ఉపసంహరణ, త్వరలో కొత్త విధానం, అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనిది, అందుచేత ఇక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మొదలైన ఇసుక సరఫరా అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. మరొక అంశం, మాస్కోలో ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా, మోదీ ఉద్ఘాటన, భారత ప్రధానికి ప్రత్యేకంగా విందించినటువంటి పుతిన్ అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. ఇక నీటి లీక్ వాస్తవమే, విస్తృతి ఎంతో తేలాలి, అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి, ఈ సమాచారం ఆధారంగానే మళ్లీ పరీక్షపై నిర్ణయం, నీటి యూజీ వివాదంపై సుప్రీంకోర్టు తదుపరి విచారణ 11కు వాయిదా వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరొక అంశం చూస్తాం, అక్రమాలు నిజం, తప్పు మాత్రం మాది కాదు, వైకాపా పాలనలో భూముల స్వాహాపై రెవెన్యూ అధికారుల నివేదిక అసమర్థంగా ఉందంటూ కూడా చంద్రబాబు అసంతృప్తి, అప్పటి భూ కబ్జాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేశారంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కాదు, కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా, ఏపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణకైనా సిద్ధం, వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తే రైట్ ఇక సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఇక ఉచిత నాటకం, ఇసుక పేరుతో ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే, కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మరి మొత్తానికైతే ఇదంతా ఉత్తిదే ఉచితంకు సంబంధించినటువంటి నాటకం అంటూ కూడా మనము ఇక్కడ లిఖించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇక ఇసుక పేరుకే ఫ్రీ, బట్ డబ్బులు మాత్రం సమర్పించుకోవాల్సిందే అంటూ కూడా ప్రధాన అంశం చూస్తా ఉన్నాం. కూటమి సర్కార్ తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది, పన్నుల మోత, రవాణా ఛార్జీలు, నిర్వహణ ఫీజులు తడిసి మోపెడు, ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలైతే రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు, దాదాపు 40 లక్షల టన్నుల గత 40 రోజుల్లో మాయమంటూ కూడా చూస్తా ఉన్నాం. స్టాక్ పాయింట్ల వద్ద సగం నిల్వలను కొల్లగొట్టిన టీడీపీ నేతలు, వర్షాకాలం అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం, జగన్ హయాంలో ఏటా ఖజానాకు 780 కోట్ల ఆదాయం సమకూరేది. ఇక ఇప్పుడు ఉచితమంటూ జనం నుంచి ముక్కుపిండి ఉసూరుమంటూ ఖాళీగా తిరిగి వెళ్తున్న వినియోగదారులు, వర్షాకాలం ముగిసిన తర్వాతే తాపీగా కొత్త విధానం అంటూ కూడా ఇక ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. నేడు రేపు మోస్తరు వానలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళ, బుధవారం, గురువారం కూడా ఉత్తర కోస్తా జిల్లాలు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక 1-2 చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొనసాగుతున్న టీడీపీ దాడులు, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా దౌర్జన్యాలు, వైఎస్ఆర్సీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడిపై హత్యాయత్నం, గుంటూరు డిప్యూటీ మేయర్ కార్యాలయం ధ్వంసం, శ్రీకాకుళం జిల్లాలో సర్పంచ్ ఎలక్ట్రికల్ దుకాణం దహనం, ఇక అగ్రిపల్లిలో షాంఘియానా దుకాణంలో సామాగ్రి ధ్వంసం చేసినటువంటి అంశంగా చూడొచ్చు. ఇక సంక్షేమం, సాధికారత, ఏపీ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు, ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయం వృద్ధి 12% అంటూ కూడా మనకు అంశం చూడొచ్చు. ఇక వైఎస్ఆర్ కు ఘన నివాళి, ఇడుపులపాయలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా చూస్తా ఉన్నాం. దాంతో పాటు ఇందులో పాల్గొన్నారు విజయమ్మ, భారతి కూడా పాల్గొన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇక ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు, కష్టాలు కొద్ది కాలమే, దేవుడి దయతో ధైర్యంగా ఎదురిద్దాం, 75వ జయంతి వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా పోటెత్తిన అభిమానులు, కార్యకర్తలు అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. ఉగ్రదాడిలో అమరులైన 5 జవాన్లు, జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లాలో భద్రతా బలగాల లక్ష్యంగా మరోసారి ఉగ్రదాడి జరిగింది. ముష్కర్లు పొంచి ఉండి జరిపిన దాడిలో 5 ఆర్మీ జవాన్లు అమరులవగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు కూడా మరొక అంశం చూడొచ్చుగా. మాస్కోలో ప్రధాని మోదీ, నేడు పుతిన్తో ప్రధాని మోదీ విస్తృత స్థాయి చర్చలు, 22వ ఇండో రష్యా వార్షిక సదస్సుకు సిద్ధమైన అగ్రనేతలంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. ఇక మనం చూస్తుంటే స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయండి, ఈ నెల 23లోగా ప్రతిపాదనలు పంపించండి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పరిశీలించిన 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటాం, ప్రైవేటు భాగస్వామ్యంతోనా ప్రభుత్వ నిర్వహణతోనా ఆలోచించేయండి. ఇక ఐఎస్బి తరహాలోనే తాత్కాలిక బోర్డు ఏర్పాటు, అధికారులు పారిశ్రామికవేత్తలతో సీఎం రివ్యూ, పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి,
మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా మరొక అంశం చూడొచ్చు. ఇక ఏఐకి ఫుల్ డిమాండ్, ఇంజనీరింగ్ సీట్లలో 70% కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్వే అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా చూసినా ఏఐకి మాత్రం ఫుల్ డిమాండ్ ఉంది అంటూ కూడా మనం చూడొచ్చు. 34 కార్పొరేషన్లకు చైర్పర్సన్లు లిస్టు రిలీజ్ చేసిన ప్రభుత్వం అంటూ కూడా మనం చూస్తా ఉన్నాం. నీట్ పేపర్లో లీక్ నిజమే, ఈ రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఏంటంటే నీట్ పేపర్ లీక్ నిజమే అంటూ కూడా వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటు రీటెస్ట్ అనేది లాస్ట్ ఆప్షన్ అంటూ కూడా సుప్రీంకోర్టు చురకలంటించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాళేశ్వర పంప్ హౌస్లు ఎందుకు మునిగినాయి, ప్రతిపాదిత FRL కు తక్కువ ఎత్తులో నిర్మించారు. ఇక ఇంజనీర్లు ఏజెన్సీ ప్రతినిధులకు జ్యుడిషియల్ కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించినటువంటి ఇక అంశం చూడొచ్చు. ఇక వైఎస్ఆర్ స్ఫూర్తితోని 6 గ్యారంటీలు, రాహుల్ను ప్రధాని చేయాలనేది ఆయన ఆఖరి కోరిక అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు నిన్న జరిగినటువంటి విజయవాడ మీటింగ్ లో. దాంతోపాటు కాంగ్రెస్ ను వీడిన వారంతా తిరిగి రావాలి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. గాంధీ భవన్ లో మాజీ సీఎం వైఎస్ జయంతి సభ, ప్రజాభవన్ లో ఫోటో ఎగ్జిబిషన్ అంటూ కూడా మనం ఒక అంశం చూడొచ్చు. ఇక రాష్ట్రంలో అధికారం మారాకే స్వేచ్ఛ వచ్చింది. సిరిసిల్లలో ఇది వరకు నా ఫ్లెక్సీలు కట్టేందుకు భయపడే పరిస్థితి, ఇప్పుడు ధైర్యం వచ్చింది, బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వరకే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి ఇక అంశం చూడొచ్చు. రైట్, ఇక దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూస్తే, సో మొత్తానికైతే నీట్ యూజీ పేపర్ లీక్ నిజమే అంటూ కూడా మరొక ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం. సో మరి 24 గంటల్లో డిసిషన్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు స్పష్టమైన ప్రతిపాదనలు పంపండి, అసెంబ్లీ బడ్జెట్ సెషన్ లోపే నివేదిక ఇవ్వాలంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక 35 మందికి నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు అప్పగిస్తూ అధికార ఉత్తర్వులు, ఉదయం ఉత్తర్వులు సాయంత్రానికే బాధ్యతలు, అంటే మార్నింగ్ ఉత్తర్వులు ఇస్తారంటే సాయంత్రం వరకే బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక దాదాపు 2.5 నెలల ఆలస్యం, మార్చిలో 37 మందికి కార్పొరేషన్ చైర్మన్ల బాధ్యత ఇస్తూ నోట్ రిలీజ్. తాజాగా ఉత్తర్వుల్లో కనిపించని CH జగదీశ్వరరావు, శారద పేర్లు కనిపిస్తలేవు అన్నట్టు కూడా ఇక్కడ పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇక త్వరలోనే మరికొందరికి 15 నుంచి 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ, అన్ని స్టేట్ ర్యాంక్ కోవలోవే. ఇక జాబితా తయారీకి ప్రభుత్వం కసరత్తు, ఫైనల్ కాగానే సీఎం ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, 5 జవాన్ల మృతి, మరో 6 గాయాలు. కొండపై నుంచి ఆర్మీ వాహనంపైకి గ్రానైట్ విసిరిన ఉగ్రదాడులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు అంటూ కూడా మరొక అంశం చూస్తా ఉన్నాం. కొత్త ROR చట్టం డ్రాఫ్ట్ రెడీ, ప్రభుత్వానికి సమర్పించాం, వచ్చే అసెంబ్లీ సెషన్ లో ఆమోద ముద్ర ఛాన్స్. ఇక పాత చట్టంతో లక్షలాది మంది రైతులకు ఇబ్బందులు, భూ సమస్యలకు కేసీఆర్ కారణం, ఆయనపై క్రిమినల్ కేసు పెట్టే యోచన. ధరణి కమిటీ సభ్యుడు M కోదండ రామ్ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఇక్కడ చూస్తా ఉన్నాం. కమిషన్ ఎదుటకు కాళేశ్వరం ఇంజనీర్లు ఈ నెల 16లోగా అఫిడవిట్ రూపంలో వివరాలు అందజేయాలని జస్టిస్ ఘోష్ ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్. 8 కొత్త మెడికల్ కాలేజీలకు నో పర్మిషన్, సరైన ఫ్యాకల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, 2 నెలల్లో లోపాలను సవరించుకోండి లేదంటే పూర్తి స్థాయి అనుమతి ఇవ్వం, కాలేజీల ప్రిన్సిపాల్స్ కు NMC సూచన చేసినటువంటి అంశం ఇక్కడ కనిపిస్తా ఉంది. హైదరాబాద్ టు మచిలీపట్నం పోర్ట్ వయా ఏపీ రాజధాని అమరావతి, 8 లైన్ల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం, 2 రాష్ట్రాల క్యాపిటల్స్ కు మధ్య రోడ్ కనెక్టివిటీ, తెలంగాణ డ్రై పోర్ట్ నుంచి సరుకు రవాణా, 2 రాష్ట్రాల సీఎంల భేటీలో ఏకాభిప్రాయం, త్వరలో కేంద్రానికి జాయింట్ ప్రతిపాదన చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. రాజకీయాలు ఎన్నికల వరకే, విమర్శలు ఆరోపణలు మానుకోవాలి, అభివృద్ధిపై ఫోకస్ పెడతాం, కేంద్ర మంత్రి పదవి వచ్చిందని నాకు ఎలాంటి అహంకారం లేదంటూ కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రైట్, మొత్తానికైతే మనం చూస్తే అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూసాం. సో మరి ఎక్కడ చూసినా కూడా ఒకవైపు ఏమో నీట్ పేపర్ లీకేజ్ అంటూ కూడా చూస్తా ఉన్నాం. దాంతోపాటు రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతా ఉన్నాయి, అంటే ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తూ ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే పేపర్ లీకేజ్ సమస్య మాత్రం సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 TV.